Hello viewers, welcome to Telugu Scit tutorials. This is Python programming language. About programming, accepting input from the user without typecasting. Explicit typecasting. ఇంతకుముందు ప్రోగ్రాంలో మనం ఏం చేస్తున్నామంటే ఎక్స్ప్లిసిట్గా టైప్ కాస్టింగ్ చేసాం. ఈ విధంగా ఒక వాల్యూని తీసుకుంటాం, దాన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తాం, ఆ వేరియబుల్ని ఇంట్కో ఫ్లోట్కో కన్వర్ట్ చేస్తాం. ఇట్లంతా మనం చేసాం. అట్లా లేకుండా ఇట్లా ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ లేకుండా మామూలుగా ఇంప్లిసిట్గానే టైప్ కాస్టింగ్ అయిపో. దానికి ఎలా మనం చేయాలి అంటే మనం ఈ స్టెప్లో అవసరం లేదు. ఇవి తీసేసి ఇప్పుడు రీడ్ 2 numbers ఫ్రమ్ కీబోర్డ్ ఆస్కింగ్ వాల్యూస్ ఫ్రమ్ ద యూజరే. ఆస్క్ ప్రింట్ ద ఏరియా ఆఫ్, లేదంటే ప్రింట్ ద సమ్ అనుకోండి. ఇక్కడ సమ్ కాకపోతే యాక్సెప్టింగ్ వాల్యూస్ ఫ్రమ్ ద యూజర్. ఇంట్ టైప్ అనుకున్నాం అనుకోండి, ఇంట్. అలాగే ఫ్లోట్ టైప్ అనుకున్నాం అనుకోండి, ఫ్లోట్. ఫస్ట్ ఇంట్ టైప్ అనేది చేస్తాం. ఇంట్ అనేది ఎలా చేస్తాం అనేది చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎంటర్ లెంగ్త్ అన్నాము. ఇంట్లోకి కన్వర్ట్ చేసి దేంట్లో స్టోర్ చేస్తుంది? ఎల్లో స్టోర్ చేస్తుంది. ఎల్ వద్దు, ఇక్కడ ముందు చెప్పుకున్నట్లుగానే మనం ఏం చేస్తామంటే సమ్ ఎక్స్, అలాగే ఇక్కడ బి కాదు వై వాల్యూ అని చెప్పనేసి తీసుకున్నాం. ఎంటర్ బ్రెడ్త్ కాదు, ఎంటర్ ఫస్ట్ వాల్యూ అని అన్నాం. ఫస్ట్ వాల్యూ అని అంటాం. అలాగే ఇక్కడ ఎంటర్ సెకండ్ వాల్యూ తీసుకుంటాం. సెకండ్ వాల్యూ తీసుకొని ఇప్పుడు నేను ఇక్కడ దీన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటాను. లేదంటే ప్రింట్ డైరెక్ట్గా సమ్ చేసేస్తాను. ప్రింట్ ద సమ్ అంటాను. ఇక్కడ ఐ జే ఇవంతా అవసరం లేదు మనకి. డైరెక్ట్గా ఎక్స్ ప్లస్ వై, ఎందుకంటే ఎక్స్ప్లిసిట్గా కన్వర్ట్ చేయని అవసరం లేదు. ఈ విధంగా చేసి దీన్ని నేనేం చేస్తానంటే ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాస్ అని అంటాను. ఇప్పుడు డైరెక్ట్గా కన్వర్షన్ కదా ఇది, కాబట్టి ఇంట్కి సంబంధించింది కాబట్టి ఇంట్ సమ్ అనేసి స్టోర్ చేసి .py అనే నేమ్ ఇస్తాను. దిస్ ఈజ్ ద ఫైల్ నేమ్, ఇంట్ సమ్ .py. సేవ్. నౌ టేక్ command prompt. This is the command prompt. Now cd desktop, cd python yt. ఈ ఫోల్డర్లో py ఏమని పెట్టినాను? ఇంటూ సమ్ .py అని పెట్టాను. ఎంటర్ ఫస్ట్ వాల్యూ అంటుంది. సమ్ 100 అని ఇస్తాం, లేదా 10 ఇస్తాం. ఎంటర్ సెకండ్ వాల్యూ 20 అని ఇస్తాం. చూడండి, ద సమ్. ఈ విధంగా మనకు క్యాలిక్యులేట్ అయిపోయింది. ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో మనం ఎక్స్ప్లిసిట్గా ఇంటి కన్వర్షన్ చేయలేదు, ఇంట్లోకి కన్వర్షన్ చేయలేదు. డైరెక్ట్గా ఇక్కడ ఇంటి పెట్టాం కాబట్టి తీసుకున్న వాల్యూ ఇంట్లోకి కన్వర్ట్ అయిపోయింది. ఈ విధంగా మనం సమ్ము, సబ్బు, మల్టిప్లికేషను, డివిజను, మోడ్లస్, మనం ఫ్లోర్ డివిజను, పవర్ ఆపరేటర్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పవర్ ఆపరేటర్ ఇక్కడ పెట్టాను. ఎక్స్కి ఒక వాల్యూ ఇస్తాను, వైకి ఒక వాల్యూ ఇస్తాను. దీన్ని ఫైల్ ఇప్పుడు కొత్త నేమ్తో సేవ్ చేస్తాను. సేవ్ యాజ్ అని చెప్పి పవర్ ఆపరేటర్ కాబట్టి ఇంట్ పవర్ అని పెడతా, pw పెట్టి సేవ్ చేస్తాను. py అని చేశాను. ఇప్పుడు దీన్ని రన్ చేస్తే అవుట్పుట్ ఫైల్ నేమ్ మార్చాం కదా, ఏంటి? ఇంట్ పవర్, ఇంట్లో పవర్ pw అని చెప్పి ఎంటర్ కొడతా. ఎంటర్ ఫస్ట్ వాల్యూ 10 ఇస్తాను. ఎంటర్ సెకండ్ వాల్యూ 2 ఇస్తాను. అంటే అర్థమేమి? 10 పవరు 2ని, అంటే 10 పవర్ 2 అంటే 10 2 టైమ్స్ మల్టిప్లికేషన్ చేయాలి. 10 ఇంటూ 10 అని అర్థం. 10 ఇంటూ 10 అంటే 10 స్క్వేర్, దట్ ఈజ్ నథింగ్ బట్ 100 అవుతుంది. సో ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. సో ద సమ్ ఈజ్ 100 అనేసి మనకు పవర్ కనిపెట్టింది. ఈ విధంగా మనము డైరెక్ట్ కన్వర్షన్ కూడా మనం చేసుకోవచ్చు ఈ ప్రోగ్రామ్ లాగా. సమ్ అయినా, ఇంతకుముందు సమ్ ఉన్నింది, అట్లయినా చేసుకోవచ్చు. డాక్యుమెంటేషన్ కోసం ఇక్కడ వేస్తాను. ఇంతకుముందు ప్రోగ్రామ్స్ కూడా ఇక్కడ కాపీ చేస్తాను నేను. చేసిన తర్వాత
మళ్ళీ చూసుకోవచ్చు. ఈ విధంగా మనం ఇది సెకండ్ మెథడ్. యాక్చువల్గా ఇది వచ్చి సెకండ్ మెథడ్. ఇక్కడ చూడండి సెకండ్ మెథడ్ అని ఇంటూ ఎంటర్ ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ అనేది కూడా ఉంది ఇక్కడ. సో ఈ విధంగా మనం ఏదైనా చేసుకోవచ్చు. ఇప్పుడు మీరే ఇష్టం వచ్చిన నెంబర్ ఇచ్చుకోవచ్చు, మీ ఇష్టం ఏదైనా నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ రన్ చేస్తాను, ఎంటర్ అంటాను, అప్ యారో ఎంటర్ ఫస్ట్ 1 2 3 4 అని ఇచ్చాను. ఇప్పుడు నేను అక్కడ ఏం చేయాలంటే దీంట్లో పవర్ కాకుండా సమ్మే పెట్టుకునేస్తా. ఇక్కడ ఏం చేస్తా అంటే లెస్సే పెట్టుకునేస్తా, సమ్ పెట్టుకొని సేవ్ చేస్తాను. సేవ్ చేసి ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు వాల్యూస్ తీసుకుంటా. ఎంటర్ ఎంత 1 2 3 4. అలాగే సెకండ్ నెంబర్ 3 4 2 1 అని తీసుకొని ఎంటర్ కొడితే ఇంత పెద్ద నెంబర్ అది సేవ్ అవ్వలేదు. కాబట్టి ఇక్కడ అది ఏం చేసింది, పవర్ లాగానే తీసుకుంది. ఇప్పుడు ఫైల్ లేకపోయి నేను సేవ్ చేస్తాను. సేవ్ క్లిక్ చేసి ఇప్పుడు రన్ చేస్తాను. సో ఇక్కడ పవర్ కాదు, సమ్తో పవర్తో చేసింది ఆ ప్రోగ్రామ్. అట్లే సమ్ ఇప్పుడు రన్ చేస్తాను. ఎంటర్ ఫస్ట్ వాల్యూ 1 2 3 4. ఎంటర్ సెకండ్ 3 4 2 1 అని ఇచ్చాను. సమ్ చేసుకొని 4 6 5 9 55 అనేది వచ్చింది. ఈ విధంగా మనం ఏ నెంబర్నైనా మనం డైరెక్ట్గా సెకండ్ మెథడ్లో చేయొచ్చు. ఇది అర్థమైంది అనుకుంటాను. అంటే హౌ టు రీడ్ ద డేటా ఫ్రమ్ ద కీబోర్డ్. నెక్స్ట్ హౌ టు కన్వర్ట్ ద డేటా టు కన్వర్ట్ అవర్ స్పెషల్ టైప్. దట్స్ ఆల్. దిస్ ఈజ్ అబౌట్ ఈవెన్ ఐ హోప్ యూ పీపుల్ మే రిమెంబర్ ఐ టోల్డ్ ఏ స్మాల్ షార్ట్కట్ వే ఆల్సో. ఇప్పుడు దీన్నే తీసుకుంటే మనం ఇక్కడ ఇంట్ లేదు, ఫ్లోట్తో సేవ్ చేస్తాం. ఫ్లోట్ సమ్ ఎలా చేసుకుంటుంది దీంట్లో అనేది అది కూడా చూసేస్తాం. ఇక్కడ ఫ్లోట్ తీసుకుంటాం, ఫ్లోట్. ఇప్పుడు ఫ్లోట్లోకి నేను సేవ్ చేస్తాను. ఫైలు సేవ్ యాజ్ ఇంటూ సమ్ కాదు, ఫ్లోట్ తీసేసి ఫ్లోట్ అని పెడతాం. ఫ్లోట్ సమ్ sum.py అనుకోండి, సేవ్ చేశాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చి రన్ చేస్తుంది. ఏంటి, ఫ్లోట్ సమ్ కదా, ఇంటూ తీసేసి ఫ్లోట్ అని పెడతా. ఫ్లోట్ ఎంటర్. ఫ్లోట్ వాల్యూనే ఇస్తాను. ఇప్పుడు 32.1428557 అనే ఫ్లోట్ వాల్యూ ఇచ్చిన. చూడండి, పాయింట్ తర్వాత 6 వాల్యూస్ తీసుకుని. అలాగే 5.125125 అనే ఫ్లోట్ వాల్యూనే తీసుకున్నాం. తీసుకొని ఇప్పుడు దీన్ని ఎంటర్ చేస్తే ఏమొచ్చింది, 37.26 అని ఫ్లోట్ వాల్యూనే మనకు వచ్చింది. ఈ విధంగా ఇట్లా మనం ఇంట్ అయినా సరే ఫ్లోట్ అయినా సరే ఏదైనా చేసుకోవచ్చు. కాకపోతే మనం కాంప్లెక్స్ కూడా చేస్తాం దీంట్లో. డాక్యుమెంటేషన్ కోసం దీన్ని Ctrl+A Ctrl+C చేసి దీంట్లో పేస్ట్ చేస్తాం. ఇది సెకండ్ మెథడ్ కదా, దీంట్లో ఫ్లోట్ కూడా ఉన్నాయి. అట్లాగే నెక్స్ట్ ఇక్కడికే వెళ్ళి దీన్ని ఇక్కడ కాంప్లెక్స్ కూడా తీసుకున్నాం. 2 నెంబర్స్ అన్నప్పుడు అది ఇంట్ కావచ్చు, ఫ్లోట్ కావచ్చు, కాంప్లెక్స్ కావచ్చు. అలాగే ఏడా ఫ్లోట్ లేకుండా కాంప్లెక్స్ అని తీసుకుంటాం. కాంప్లెక్స్ తీసుకున్నాం. ద సమ్. ఇప్పుడు నేను ఫైల్ లేకపోయి న్యూ నేమ్తో సేవ్ చేస్తాను, ఎందుకంటే ఇది కాంప్లెక్స్ కాబట్టి. కాంప్లెక్స్ సమ్ 1 అని పెట్టుకున్నాం. మళ్ళీ ఆల్రెడీ కాంప్లెక్స్ సమ్ ఉంటే ఇది రాదు. సో ఇప్పుడు మళ్ళీ నేను రన్ చేస్తాను. ఏంటి, ఫ్లోట్ సమ్ ఉంది, తీసేసి కాంప్లెక్స్ సమ్ 1 అని పెట్టాం కదా, ఎంటర్ చేస్తాం. ఎంటర్ ఫస్ట్ వాల్యూ ఉంది 10+20J అనేసి ఒక కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చాను. సెకండ్ నెంబర్ అడుగుతా ఉంది 20+30J అని ఇచ్చాను. ఈ రెండు యాడ్ చేసుకొని హ్యాపీగా వితౌట్ టైప్ కాస్టింగ్, ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ లేకుండానే, అంటే ఇంటూ ఐ ఇంటూ జే అని మొదట పెట్టాం కదా,
ఆ విధంగా లేకుండానే మనకు అవుట్పుట్ వచ్చేసింది. సో ఇది కాంప్లెక్స్ది. దీన్ని కూడా డాక్యుమెంటేషన్ కోసం ఇక్కడ వేసి దీన్ని Ctrl+Z ఇక్కడ వేస్తాను. ఇప్పుడు మొత్తం కాపీ చేసి డాక్యుమెంటేషన్ కోసం ఇక్కడ వేసుకుంటాం. Ctrl+V. సో ఈ విధంగా ఇంట్ అయినా ఫ్లోట్ అయినా ఏదైనా మనం చేసుకోవచ్చు. ఇది సెకండ్ మెథడ్లో మనం చేస్తాము. ఇంకా నెక్స్ట్ క్లాస్లో తర్వాత సింగిల్ లైన్లో మనం మొత్తం సమ్ చేయొచ్చు, సబ్ట్రాక్షన్ చేయొచ్చు. అది ఎట్లా అని చెప్పనేసి మనం చూస్తాం. ఈ క్లాస్కి ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.